ప్రధాని నరేంద్ర మోదీ కాసేపట్లో విశాఖకు చేరుకోనున్నారు. 2 లక్షల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు. ప్రధాని వెంట సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ పర్యటనలో పాల్గొంటున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. సాయంత్రం ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ రోడ్ షో ఉంటుంది. ఎయిర్పోర్ట్ నుంచి రోడ్డు మార్గం ద్వారా సిరిపురం కూడలికి చేరుకుంటారు మోదీ. వెంకటాద్రి వంటిల్లు నుంచి ఏయూ ఇంజనీరింగ్ కళాశాల వరకు రోడ్ షో చేస్తారు. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇందులో పాల్గొంటారు. రోడ్ షోకు, బహిరంగ సభకు భారీగా తరలి వస్తున్నారు ప్రజలు. చరిత్రలో గుర్తుండిపోయేలా ప్రధానికి ఘనంగా స్వాగతం పలకాలని కూటమి నేతలు ఏర్పాట్లు చేశారు. ఏయూ ఇంజనీరింగ్ కళాశాలలో బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రధాని మాట్లాడతారు. అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ ను మరో ఎత్తుకు చేర్చుతూ 2 లక్షల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు. ఇందులో అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడకలో ఏర్పాటు చేసే గ్రీన్ హైడ్రోజన్ హబ్ విలువే 1.85 లక్షల కోట్లు. రహదారులు, రైల్వే పనుల అంచనా 19.5 వేల కోట్లు. వీటితో పాటు మరో 10కి పైగా ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, సుమిత్ర, మరి కాసేపట్లో ప్రధాని నరేంద్ర మోదీ విశాఖకు రాస్తున్నారు. అయితే ఈ రోజు విశాఖలోని ఒక రోజుతో అలాగే బహిరంగ సభ కూడా మరి దీనికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు విశాఖని చేరుకున్నారు. ప్రధానికి ఘన స్వాగతం అవడానికి కూడా అన్ని ఏర్పాట్లు కూడా అయిపోయాయి. ఎయిర్పోర్ట్ నుంచి కూడా నేరుగా ఇక్కడ తిరుపతి కోరం వరకు వస్తారు. ఇక్కడి నుంచి తిరుపతి కోరం నుంచి కూడా రోడ్ షో ప్రారంభమవుతుంది. ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ ప్రధాన సభ దగ్గరికి వెళ్తారు. ఇదేతో విజయవంతం చేయడానికి కూటమి నేతలు, అలాగే మంత్రులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా గత వారం రోజుల నుంచి ఎన్నో ప్రయత్నాలు చేశారు. చాలా మంది ఇప్పటికే నగరానికి, సభాస్థానికి అలాగే రోడ్ షో కూడా విశేషమైన ప్రజలు కూడా చేరుకున్నారు. అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఈ బహిరంగ సభలోని ప్రధాని మోదీ సుమారు 2 లక్షల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు సంబంధించి శంకుస్థాపనలు అలాగే ప్రారంభోత్సవాలు చేస్తారు. మొత్తం మీద చూస్తుంటే 2024 ఎన్నికల్లోని కూటమి ఘన విజయం సాధించిన తర్వాత తొలిసారిగా విశాఖపట్నం చెప్తున్న ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలకడానికి కూటమి నేతలు అన్ని ఏర్పాట్లు చేశాయి. మరి కాసేపట్లో వస్తున్నారు. ఏదేమైనా కూడా ఇక్కడ ఉన్న విశాఖపట్నం వచ్చి విశాఖ అభివృద్ధి అలాగే రాష్ట్ర అభివృద్ధి మీద కూడా ప్రధాని కొన్ని కీలక వ్యాఖ్యలు చేసే అంశం ఉంది. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ మీద కూడాను ఒక వైఖరి కూడా చెప్తారని తెలిసింది. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా ప్రైవేటీకరణ కావద్దని కూడా కార్మికులు అందరూ కోరుతున్నారు. చాలా సానుకూలమైన స్పందన ప్రధాని నుంచి వస్తారని కూడా కొత్తగా ఏమైనా కూడా ప్రధాన పర్యటనలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా విశాఖపట్నానికి మేలు జరుగుతుందని, ఎన్నో పెట్టుబడులు వస్తాయని, కొత్త ప్రాజెక్టులు వస్తాయని కూడా విశాఖపట్నం కూటమి నేతలు కూడా అంటే ఆసక్తిగాన్ని గమనిస్తున్నారు. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ. ప్రధాని నరేంద్ర మోదీ కాసేపట్లో విశాఖకు చేరుకోనున్నారు. 2 లక్షల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు. ప్రధాని వెంట సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ పర్యటనలో పాల్గొంటున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. సాయంత్రం ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ రోడ్ షో ఉంటుంది.
ఎయిర్పోర్ట్ నుంచి రోడ్డు మార్గం ద్వారా సిరిపురం కూడలికి చేరుకుంటారు మోదీ. వెంకటాద్రి వంటిల్లు నుంచి ఏయూ ఇంజనీరింగ్ కళాశాల వరకు రోడ్ షో చేస్తారు. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఇందులో పాల్గొంటారు. రోడ్ షోకు, బహిరంగ సభకు భారీగా తరలివస్తున్నారు ప్రజలు. చరిత్రలో గుర్తుండిపోయేలా ప్రధానికి ఘనంగా స్వాగతం పలకాలని కూటమి నేతలు ఏర్పాట్లు చేశారు. ఏయూ ఇంజనీరింగ్ కళాశాలలో బహిరంగ సభలో ప్రజలు ఉద్దేశించి ప్రధాని మాట్లాడతారు.